రైట్. అట్లాగే బంగారం, వెండి ధరలు అసలు అవి ఆ పరిగేంటో ఎవరికీ అర్థం కావట్లా. మరి ఈ సంవత్సరం కొనాలా? వద్దా? ఈ ఏమన్నా సంవత్సరం బంగారం సంబంధించినంత వరకు, వెండికి సంబంధించినంత వరకు కూడా చాలా హైలోకెళ్ళే అవకాశం ఉంది. ఓకే. కొనుక్కుంటా అంటే కొనుక్కోండి, దాచిపెట్టుకుంటారు దాచిపెట్టుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం ఏందంటే బంగారానికి సంబంధించినంత వరకు కూడా ఈ సంవత్సరం బాగా డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా, ఇంకా. ఇంకా అవుతుంది. ఎందుకంటే బంగారం ఈ సంవత్సరం కొంచెం ఎప్పుడు చూడని టార్గెట్ చూపిచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అవునా? కాబట్టి బంగారానికి రెక్కలొచ్చిన గుర్రంలాగా ఎగురుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని పట్టుకోగలుగుతామా లేదనేది మన ఓపిక. వెండి గూడా. వెండి కూడా. బంగారం, వెండి 2 కూడా ఈ సంవత్సరం బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పరాభవ సంవత్సరం కేతువుతో కలిసి వచ్చింది. కేతువుతో కలిసి రాబోతున్న పరాభవ సంవత్సరంలో అన్నీ స్పీడ్‌గానే ఉంటాయండి. అబ్బా! ఎందుకనంటే బంగారం మీద వ్యామోహాలు పెరుగుతాయి. అన్నిటి మీద వ్యామోహాలు పెరుగుతాయి. తర్వాత వచ్చేసి లాస్ట్‌కొచ్చేసరికి అన్నీ ఇసిరేసి జనాలు మళ్ళీ మళ్ళీ రోడ్ల మీదకొస్తుంటారు. కాబట్టి ఆశ ఎక్కువ ఉన్నప్పుడు కంపల్సరీగా దాని వెంబడి పరిగెత్తే అదే. అవకాశాలైతే ఈ సంవత్సరం బాగా కనపడుతున్నాయండి అని చెప్పవచ్చు.